ఇది పెట్టుకుని ఒట్టు మాట్లాడటం కాదు. నిజానికి నువ్వు నిలబడి పెట్రోల్ బంకులు అన్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు. మేము ఆటో అన్లోడ్ అయ్యేటప్పుడు, లారీ అన్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్టం. ఎందుకంటే పెట్రోల్ అన్లోడ్ అయితే పెట్రోల్, డీజిల్ అన్లోడ్ అయితే డీజిల్ ఆపేస్తాం. అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి అదే టైంలో మాకు ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది. 20 లీటర్ పెట్రోల్ దానిలో అన్లోడ్ అవుతుంది. అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు. గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడి చేతిలో ఉంది. ఆ లైటర్ వెలిగించేస్తాడు. వాడు భయపెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటకు పరుగులు తీశారు. అయినా సరే వాడు వెళ్ళలేదు, ఎవరి మాట వెళ్ళలేదు. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గుబ్బుగుడ్డి గతిలాడ్డా కూడా దగ్గరికి రావడానికి కూడా చేతలు. ఎందుకంటే లైటర్ ఉంది కాబట్టి ఎవరు బయటకు దగ్గరికి రాలేక. అయినా సరే మేమే ధైర్యం చేసి ఇద్దరు మనుషులు వెనక వైపు వచ్చి వాడు అబార్ట్ ఎత్తుకుని తీసుకెళ్లడం వల్ల ఆ ప్రమాదం తప్పి ఎవరు పట్టించుకోలేదు. కనీసం పట్టించుకోవడం కదా ఎవ్వరు లేరు. ఇంకొకటి మా పవన్, మా దేవుడు లా అండ్ ఆర్డర్ అంటాను కదా. లా అండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తుంది. ఒకసారి లా అండ్ ఆర్డర్ అందరూ పెద్ద ఎన్నెట్టేస్తారు. కానీ అది ఎట్టిన పదవి దేనికైనా పనిచేస్తుంది ఏంటనేది ముందు తెలుసుకుని ప్రతిదీ పెట్టాలి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళేంచి నన్ను కూర్చోబెట్టారు. మా ఆవిడ హాస్పిటల్లో నన్ను ఉపరోక్తంగా జాయిన్ చేస్తే నన్ను ఆ రోజంతా కూర్చోబెట్టారు. పంపించారు, వాళ్ళని పిలిపించుకుంటాను. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా నాకు నా ఇంటి స్థలాలు కావాలని మళ్ళీ తీసుకువెళ్ళాను.